బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు హైకోర్టులో ఇంకా ఏమీ తేలకపోవడం, రేపు నోటిఫికేషన్ రానుండటం, నామినేషన్ల దాఖలుకు తక్కువ రోజులే ఉండడంతో పల్లెల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడం కూడా కత్తి మీద సాములాగా మారే అవకాశం ఉంది. ముందు నామినేషన్లు ఎక్కువ మంది వేసి ఆ తర్వాత పార్టీ బీఫామ్ వచ్చిన వారే లైన్లో ఉండే అవకాశం ఉంది. అయితే కొద్ది మంది రెబల్స్ గా నిలబడే ఛాన్స్ ఉండడంతో పల్లె ఫైట్ రసవత్తరంగా కానుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై వాద ప్రతివాదనలు వాడివేడిగా జరిగాయి. రేపు కూడా ఇరు వర్గాలకు వాదనలు వినిపించే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది. పిటిషనర్లు సుదీర్ఘంగా వాదించడంతో హైకోర్టు ఒక దశలో అసహనం వ్యక్తం చేసింది. ఇది ట్రయల్ స్టేజ్ కాదని సూచించింది. చట్టం లేకుండా బిల్లు ఎలా ఇస్తారని ప్రభుత్వం జీవో ఇచ్చినా రాజ్యాంగ భద్రత గురించి ఆలోచించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏంటని పిటిషనర్లు ప్రస్తావించారు. ఇటు సుప్రీంకోర్టు పలు కేసుల్లో 50% సీలింగ్ విధించిన ఉదాహరణలు ధర్మాసనం ముందు ఉంచిన పిటిషనర్లు ట్రిపుల్ టెస్టులో ఏ ఒక్క అంశాన్ని పాటించకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ కొట్టివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సింఘ్వి పిటిషనర్ల వాదనలో పసలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఎంపెరికల్ డాటా ఆధారంగా లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. అన్నింటికీ మించి జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తున్న పిటిషనర్లు దానికి మూలమైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఎక్కడా 50% సీలింగ్ అనే పరిమితిని బేసిక్ స్ట్రక్చర్ లాగా చూడలేదని స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉండటాన్ని అసెంట్గా భావిస్తున్నారా అని సర్కార్ అడ్వకేట్ సింఘ్విని ప్రశ్నించింది. ట్రిపుల్ టెస్ట్ను ఫుల్ఫిల్ చేస్తారా అని క్వశ్చన్ చేసింది. రాష్ట్రం యూనిట్ గా జీవో ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. డెడికేషన్ కమిషన్ బయటపెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా అని ప్రశ్నించింది. కోర్టు సమయం దగ్గర పడుతుండటంతో ఇరుపక్షాలు వాద ప్రతివాదనలు కొనసాగించే ప్రయత్నం చేయడంతో ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 కేసు మళ్లీ బెంచ్ ముందుకు రానుంది. అయితే ఇంతలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ తాజాగా హైకోర్టు రేపటికి కేసును వాయిదా వేయడంతో యథావిధిగా ముందు ప్రకటించినట్లు తొలిదశ పరిషత్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. కోర్టులో ఇంకా ఏమీ తేలకపోవడం, ఈసీ నోటిఫికేషన్ కు రెడీ అయిపోవడం, నామినేషన్లను 2-3 రోజుల కంటే ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. తెలంగాణ హైకోర్టు దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రైతులకు 5% రిజర్వేషన్ కల్పించాలని న్యాయవాది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతుండగా నినాదాలు చేశారు. జై బీసీ అంటూ నినాదాలు చేశారు బీసీ సంఘం నేతలు. గొడవ పెద్దదవడంతో ఇరు వర్గాలను పోలీసులు పక్కకు పంపించారు. అభిషేక్ సింఘ్వి గారు కొంత వాదన అయిన తర్వాత 12:30కు మళ్ళీ పోస్టింగ్ చేశారు. దీనికి అందరూ కూడా లాయర్లు, మెజారిటీ ఆఫ్ ది వీకర్ సెక్షన్ లాయర్లు అందరూ కూడా న్యాయం జరుగుతుంది, మేము తప్పనిసరిగా కొట్టాడతాము. ఎందుకంటే గతంలో అగ్రకులాలకు 10% మీరు ఇచ్చిండ్రు, ఏది ఆర్టికల్ను చేంజ్ చేసి 103లో మీరు ఇచ్చిండ్రు. మేమేమనలే, అప్పుడు మేము ఒక్క కేసు వేయలే, మీకు వ్యతిరేకంగా చేయలే. ఇవాళ కొందరు అగ్రకులాల వారు మాది వేయడం అది ఎంతవరకు న్యాయం? స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నది, ఇంకా మమ్మల్ని అనగదొక్కాలంటే ఇది న్యాయం కాదు. ఇవాళ ఒక మంచో చెడ్డనో ఒక నాయకుడు దేశానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత
ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్సీ ఎస్టీలో పేదవాళ్ళు ఉన్నారు, వారి గురించే నాకు తెలుసు కానీ బీసీల గురించి నాకు తెలియదు అన్నాడు. నేను తప్పనిసరిగా వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్న తర్వాత తెలంగాణ మంత్రుల మధ్య వివాదం ముగిసింది. పొన్నం ప్రభాకర్ అడ్లూరి మధ్య సయోధ్య కుదిరింది. అడ్లూరికి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఈ మంత్రులిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. తాను ఆ మాట అనకపోయినా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. పత్రికా కథనాలతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారని, అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మంత్రి అడ్లూరికి తనకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలమంతా సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని పొన్నం అన్నారు. న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండే బాధిత సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి, ఏదైతే వారు మాట్లాడినటువంటి మాట విషయంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మాదిగ జాతి, మా మాదిగ కుల బాంధవులు, అన్ని వర్గాల ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కారం ఇచ్చి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పీసీ పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం 42%. గురువారం చెలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్నారు హరీష్ రావు. నందినగర్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్నారు కేటీఆర్. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి కేటీఆర్, హరీష్ రావు మెమొరాండం ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ బలం లేకపోయినా పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో పుట్టి ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ లో తమకు అభ్యర్థిని ఎందుకు నిలపడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఇదే నవంబర్ 11వ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ 30 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో 20 సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఆఖరికి ఏం లేదు సౌత్ లో తమిళనాడులో అంటే తమిళనాడులో కూడా పోయి 2021లో తమిళనాడులో ఎలక్షన్స్ అయితే 3 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి. 2014లో దాదాపు 2వ స్థానానికి వచ్చి గెలుపుకు సమీపంలోకి వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ నవంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్ కి చేద్దామంటున్నట్టు, అన్ననేమో కాంగ్రెస్ కి చేద్దామంటున్నట్టు. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా 2 రకాలుగా విడిపోతుందా?
ఎవరి ప్రయోజనాల్ని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. ఎవరితో కుమ్ముక్కైనరు. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల విమర్శల కంటే సొంత పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ప్రభుత్వంలో ఉండి మంత్రులు చేస్తున్న కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్రంలో సర్కార్ నడుస్తోందా, సర్కస్ నడుస్తోందా అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రుల శాఖల్లో సంబంధిత మంత్రికి తెలియకుండానే పనులు జరిగిపోతున్నాయి. తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి మధ్య వివాదం అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ రచ్చగా మారింది. आप एक दो लोग बोलो, बोलने के बाद आप बोलो और आप बोलने के बाद हम दोनों कुछ వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా एग्जैक्टली पूछो नहीं तो हम पहले आप एक दो लोग बोलो बोलने के बाद आप बोलो और आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते करो आजमत भाई. ఇక మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయానికి వస్తే ఇటీవల ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపు తనకు తెలియకుండానే జరిగిందని సినిమాటోగ్రఫీ మంత్రి అసలు విషయం చెప్పారు. అటు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ వచ్చేసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో అని, తాను మళ్లీ గెలుస్తానో లేదోనని తన ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలకు వివరించారు. మంత్రులే అలా మాట్లాడగలరా, మేము వారిలా మాట్లాడలేమా అని అనుకున్నారో ఏమో. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి సొంత ప్రభుత్వంపైనే విరుచుకుపడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యువతకు న్యాయం జరుగుతుందని భావించారని అన్నారు. ప్రభుత్వం యువతతో పెట్టుకోవద్దని, యువతతో పెట్టుకుంటే ప్రభుత్వాన్ని మార్చేస్తామని హెచ్చరించారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే అరవిందో ఫార్మా కంపెనీ వ్యర్థ పదార్థాలను రైతుల పొలాల్లోకి వదులుతోందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరవిందో కంపెనీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే సదరు ఫార్మా కంపెనీని తగులబెడతామని హెచ్చరించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మదర్ డైరీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష పార్టీతో బీర్ల ఐలయ్య దొంగచాటుగా పొత్తు పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీని ఐలయ్య బొంద పెడుతున్నారని మందుల సామిల్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పార్టీని జాగిరి కాదు, పార్టీ ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికే ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే
మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారా చెప్తా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు అవుతున్నప్పటికీ సొంత పార్టీ నేతలు, మంత్రుల విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు తమ సహచర మంత్రులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, తమ శాఖాపరమైన నిర్ణయాలు తమకు తెలియకుండానే జరుగుతున్నాయని బహిరంగంగా చెప్పడం, అలాగే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయంపై అనుమానాలు వ్యక్తం చేయడం వంటివి ప్రభుత్వ పనితీరుపైనే ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్ష గొంతుకలు అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో పీసీసీ సీఎం రేవంత్ రెడ్డిలు వీరిని సమన్వయం చేసి ప్రభుత్వాన్ని, పార్టీని ఏకతాటిపై నడుపుతారా, లేక వీరిలాగే మరికొందరు అసంతృప్తులు బయటకు వస్తారా అనేది వేచి చూడాల్సిందే. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీనియర్ కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీపై చర్చ జరిగింది. చర్చల అనంతరం పార్టీ నాయకత్వం పరస్పర అంగీకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని అధికారికంగా ధృవీకరించింది. హనుమంతరావు నాయకత్వం, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం, రాజకీయ అనుభవం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీనియర్ కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీపై చర్చ జరిగింది. చర్చల అనంతరం పార్టీ నాయకత్వం పరస్పర అంగీకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని అధికారికంగా ధృవీకరించింది. హనుమంతరావు నాయకత్వం, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం, రాజకీయ అనుభవం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మరింత బలోపేతమవుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజే భరత్, దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సుభాష్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. సీఎస్ కె విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన వివిధ ప్రతిపాదనలపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు డీఎస్సీ అభ్యర్థులు. డీఎస్సీ 2025 రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీకి రీనోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్తో పరీక్ష నిర్వహించాలని కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందన్నారు. డీఎస్సీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జన సమీకరణకు అనుమతి లేదన్నారు పోలీస్ కమిషనర్. రోడ్డు మార్గంలో మాకవరపాలెం మెడికల్ కాలేజ్కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ కాన్వాయ్లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
హాస్పిటల్కి తీసుకెళ్లారు. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఒకసారి సంఘటనా స్థలం చూసుకొని అక్కడ నుంచి క్షతగాత్రులను కూడా ఒకసారి పరామర్శం చేస్తాం. ప్రస్తుతానికి దురదృష్టం 6 మంది చనిపోవటం ఈరోజు, అరౌండ్ 8 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు అనపర్తి హాస్పిటల్ నుంచి ఇప్పుడు కాకినాడ తరలించడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇన్సిడెంట్ జరిగిన 3 అవర్స్లో నేను వచ్చాను. కానీ ఇప్పటికప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి, 2026 వరకు ఆ లైసెన్స్ కూడా ఉంది. సో అది యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతున్నదే. ఈరోజు రాయవరం కొమరపాలెంకి మధ్యన ఉన్నటువంటి ఒక బాణాసంచా షాపు ఫైర్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి 7 మరణించటం, ఒక 3-4 వరకు హాస్పిటల్లో గాయాలతో తీవ్రమైనటువంటి గాయాలతోటి ఉండటం అనేటువంటి జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాబోయేటువంటి దీపావళికి ఈ కోమరపాలెం రాయవరానికి సంబంధించినటువంటి బాణాసంచా షాప్ నుంచి పెద్ద ఎత్తుని మరి మందుగుడి సామానం తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రమాదం శాతం జరిగినటువంటి సంఘటన ఇది. అంటే ఇటువంటి మందు సామాను బాణాసంచా తయారు చేసేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ములకల చెరువు నకిలీ లిక్కర్ కేసుపై మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు కల్తీ మద్యానికి ఎలాంటి సంబంధం లేదని, తనకు ఎలాంటి భయం లేదని తేల్చి చెప్పారు. నకిలీ మద్యం తయారీలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని స్పష్టం చేశారు. త్వరలో నిజాలను ఎక్సైజ్ శాఖ నిగ్గు తేలుస్తుందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఈ లిక్కరు, ఈ కల్తీ మద్యం దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులైన నన్ను, కట్టా సురేంద్రరావు కూడా ఏదన్నా సంబంధం ఉందా అనే అనుమానంతో మా ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. పెద్దల నిర్ణయమే శిరోధార్యం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఏ మచ్చబడినా దాన్ని తుడిచేసుకొని వచ్చే వరకు వదలరు. నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతే నిశ్చింతగా ఉన్నా. నిజాలు అతి తొందరలో. విశాఖ జిల్లా పెద్దగంట్యాడలో ప్రజాభిప్రాయ సేకరణ నిలిచిపోయింది. ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, భూ స్వాధీన సమస్యలు, జీవనోపాధి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెద్దగంట్యాడను రక్షించాలని కోరారు. పేరెంట్స్, మీ పిల్లలకు దగ్గుమందు ఇస్తున్నారా? అయితే భద్రం, బీ కేర్ఫుల్. ఏ దగ్గుమందులో ఏముందో ఎవరికీ తెలియదు. కాఫ్ సిరప్పే అనుకుని లైట్గా తీసుకుంటే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. తమ పిల్లలకు దగ్గు తగ్గేందుకు తల్లిదండ్రులు కాఫ్ సిరప్ ఇస్తే వాళ్ల ప్రాణాలే పోయిన ఘటనలు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో జరిగాయి. సో దగ్గుమందు విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలు స్వదేశీని స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు ప్రధాని. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలని, ఇది ప్రతి పౌరుడికి మార్కెట్కు ఒక మంత్రంలా మారాలన్నారు. కేరళ, తమిళనాడులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మలయాళ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో మరోసారి సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కారు స్మగ్లింగ్ కేసులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని ఆరోపణ రావడంతో ఏకకాలంలో 17 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. సెప్టెంబర్లో మొదటిసారి సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు మరోసారి దాడులు చేస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,773 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 25,046 వద్ద ముగిసింది.